సో ఇండస్ట్రీకి రావాలని చాలా మందికి ఉంటుంది. అండ్ ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సర్వైవ్ అయ్యి ఒక ఇంత ఇంత మంచి మంచి ఫిల్మ్స్‌కి ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు మీరు. ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. అంటే థ్యాంక్ యూ. ఐ హావ్ సీన్ యువర్ జర్నీస్, అంటే ప్రీవియస్ చేసిన వర్క్స్ కానీ ఇవన్నీ. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? 'తండేల్' మూవీతో ఐ థింక్ ఫెబ్ 7న థియేటర్స్‌లోకి రాబోతున్నారు. సో ఒకసారి చెప్తారా మీ జర్నీ గురించి గానీ? చాలా హ్యాపీ అండి. హ్యాపీతో పాటు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అయింది. అంటే మనకి ప్రీవియస్ 'హనుమాన్', 'విరూపాక్ష' సక్సెస్ అయిన తర్వాత నా నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది కూడా అంటే ఒక చూసే విధానం మారుతుంది కదా! ఒక రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుద్దండి. అంటే అంత ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారంటే ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి అవును. అనేది ఆ బాధ్యత పెరిగి ఈ సినిమాకి ఆ బాధ్యత పెరిగిన వెంటనే మనకు ఒక మంచి సినిమా రావడం. అంటే ఫస్ట్ మనం ఎంత వర్క్ చేయాలన్నా దానికి ఒక మంచి సినిమా రావాలి అవకాశం. అలాగా నాకు దాని తర్వాత వచ్చిన ఒక మంచి స్క్రిప్ట్ అనమాట అండి. చందు గారు నాకు ఈ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే నేను బాగా ఎగ్జైట్ అయ్యి ఆటోమేటిక్గా ఒక కనెక్ట్ అయిపోయి, అంటే మనకి ఎప్పుడైతే కథ బాగా కనెక్ట్ అయిపోతామో మనకు వర్క్ కూడా చాలా ఈజీ అయిపోద్దండి. అది జరిగిందనమాట ఈ కథలో. యాహ్! సో నేను చూసాను సార్. చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను అసలు ఈ సినిమా గురించి చాలా పర్టిక్యులర్‌గా. ఎందుకంటే మేము ఫ్యూ ఇంటర్వ్యూస్ చేయడానికి ఆఫీస్‌కెళ్ళినప్పుడు, అక్కడ ప్రెస్ మీట్స్‌కెళ్ళినప్పుడు కానీ కొన్ని సెట్ ప్రాపర్టీస్ చూసాను నేను. బోట్ ఒకటి, జైల్ జైల్ ప్రాపర్టీ కూడా నేను చూసాను. చాలా డీటెయిల్డ్‌గా ఎలా అనేది ఆ స్టోరీ మీరు ఎంత ఇన్వాల్వ్ అనేది మనకు ఆ సెట్ చూసి నేను చూసి పర్టిక్యులర్ ఎంతమంది చూసారు లేదో నాకు తెలియదు. ఆ జైల్ది మాత్రం నేను చూసాను సెట్ ఎలా ఉంది ఏంటి అనేది. టెరిఫిక్. అంటే మనకు ఒక ఫిలిం ఎలా ఉండబోతుంది అనేది ఫస్ట్ విజువలైజ్ చేసేది ఒక డైరెక్టర్, అవునండి, ఆర్ట్ డైరెక్టర్, ఇంకా మూవీ టీమ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళు. సో మీరు అంటే త్రూఅవుట్ ఫస్ట్ మూవీ స్టోరీ విన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది సార్? అంటే వర్కింగ్ కానీ ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంది? అదే స్టోరీ ఆటోమేటిక్గా ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే మనకు స్టోరీ నచ్చడం వల్ల అది దాంట్లో మనల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసేసండి. ఇంకోటి అంటే ఈ కథ విన్న వెంటనే మనకు ఒక పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది కదండి. పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు కంపల్సరీ మనం క్రియేట్ చేయాలి. అది రియలిస్టిక్గా ఉండాలి, కథకు సపోర్ట్ చేయాలి. దాని మీద మనకు ఒక ఇంట్రెస్ట్, మనం ఇదివరకు చేసిన వర్క్కి కొత్త వర్క్ వచ్చింది అనుకోండి, మనకు కొంచెం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అన్నమాట. నేను ఇంతవరకు కూడా లవ్ స్టోరీస్ ఏమి చేయలేదు కాబట్టి మనకు తెలియకుండా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. దాని మీద ఆ పాకిస్తాన్ కోర్ ఏదైతే ఉందో, మన జైలు ఏదైతే ఉందో ఆ జైలు మనం ఒరిజినల్ లొకేషన్కి వెళ్ళి చూడలేము. అవును. కాబట్టి ఇందులో ఎవరైతే ఆ క్యారెక్టర్స్ ఉన్నారో, మీకు మన హీరో క్యారెక్టర్ ఎవరైతే రియల్ క్యారెక్టర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి మేము స్టార్టింగ్లో వెళ్ళామండి. అంటే నాగ చైతన్య గారు, బనీవాస్ గారు, చందు గారు, మీ అందరం వెళ్ళి కలవడం జరిగింది. ఒక ఊరికి వెళ్ళినట్టున్నారు. అప్పుడు నన్ను కూడా తీసుకెళ్లారన్నమాట. బనీవాస్ గారు ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు అనే దాని మీద అడిగితే, లేదు ఈ సినిమాని చాలా స్పెషల్గా చూస్తున్నారు, అన్నీ మనం రీసెర్చ్ చేసి ప్రాపర్గా అక్కడ ఎలా ఉంటుందో వాళ్ళని ఒక చిన్న స్టడీ చేయడానికి ఒక హెల్ప్ అవుద్ది అని చెప్పి తీసుకెళ్ళారన్నమాట. అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఏమవుద్దంటే హీరో గారు అతనితో ఇంటరాక్షన్ జరిగిందండి. అంటే అక్కడ ఎలా నువ్వు ప్రాబ్లం ఫేస్ చేసావు, నువ్వు పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యావు, బయటికి వస్తావు అనుకున్నావా, ఇలా అన్నీ అడుగుతున్నప్పుడు అతను చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏదైతే చెప్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక బ్యాక్గ్రౌండ్ విజువల్స్ నాకు కనిపిస్తున్నాయి. మనం ఎవరైనా ఒక స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన విషయంతో పాటు వెనకాల ఒక విజువల్స్ కూడా మనకు కనిపిస్తుంటాయి. ఆ ప్లేస్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, డిజైన్ చేయాలి అని. అక్కడే మనకు డిజైన్ ఫామ్ అవుతుంది. అంటే అవే మీకు సోల్స్ ఉంటాయి అనమాట. అలాంటి డిజైన్లో ఏదో జైలు కావాలంటే జైలు వేసాం అనుకోండి, అది ఫిట్ అవ్వదు స్క్రిప్ట్కి. అక్కడ అతనితో కలవడం అనే దానివల్ల కొంత అది లీడ్ దొరికిందండి మనకి. దాని తర్వాత నేను పర్సనల్గా మళ్ళీ వెళ్ళాను అతని దగ్గరికి. అతను గుజరాత్ వీరావల్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళామండి. లొకేషన్ రిక్కీకి వెళ్ళినప్పుడు అతను నేను కలిసినప్పుడు నేను ఇంటర్నెట్లో కొన్ని పిక్స్ అన్ని తీసి పాకిస్తాన్ సింధు జైలు ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ దాన్ని బయట అవుట్ సైడ్ ఇమేజెస్ ఉన్నాయి, ఇన్సైడ్ ఇమేజెస్ మన దగ్గర లేవు. కానీ కొన్ని నేను అనుకున్న రిఫరెన్స్ వేరే అన్ని చూపించి నువ్వున్న జైలు ఇలాగే ఉంటుందా, మీరు ఇలాంటి ప్లేస్లో ఉన్నారా, డీటెయిలింగ్ పర్ఫెక్షన్ కోసం, క్యాంటీన్ ఎలా ఉంటుంది, మీరున్న బ్యారక్ ఎలా ఉంటుంది, జైలర్ రూమ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ అతనితో కొంచెం మాట్లాడడం వల్ల అతను కొన్ని చెప్పడము, మన సినిమాకి కావాల్సిన కొంత మనం యాడ్ ఆన్ చేయడము, మళ్ళీ ఒరిజినల్ కూడా వెళ్ళలేం కాబట్టి బట్ అతని త్రూ నేను కన్ఫర్మ్ చేసుకున్నానండి మనం రైట్ వెళ్తున్నాం రాంగ్ వెళ్తున్నాం అనే దాంట్లో. అది కూడా బాగా హెల్ప్ అయింది. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక ప్రాపర్ వర్క్ అండి. మెయిన్ అది స్క్రీన్ మీద చాలా తెలియని ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది అనమాట. మీ పరంగా చూసుకుంటే ఇప్పుడు 'తండేల్' సినిమాకి అసలు ఎన్ని సెట్స్ ఉన్నాయి ఏంటి, అసలు ఎంత ఆర్ట్ వర్క్ జరిగింది చెప్తారా సార్? అంటే
మీరు ఎన్ని డేస్ వర్క్ చేశారు ఎలా? అదండి కంప్లీట్ సినిమా అంతా మీకు ఇప్పుడు ఎనీ మూవీ అంతా ప్రొడక్షన్ డిజైనింగ్ ఆర్ట్ వర్క్ అనేది మస్ట్ అండి, మేజర్. అవును. ఎందుకంటే ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మీకు కంపల్సరీ లైటింగ్ ప్యాటర్న్ కోసం కావచ్చు, కలర్ ప్యాలెట్ ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి అంటే కంప్లీట్ సెట్ వేయాలి అని. రియల్ లొకేషన్లో కూడా సెట్ ఉంటుంది, మొత్తం కంప్లీట్గా అందులో ఫిషర్మ్యాన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి అవునవును చాలా న్యాచురల్ గా తీసుకురావాలి. ఇదేంటి కెన్నీ బీచ్ అని మన కర్ణాటక దగ్గర ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ సెట్ మొత్తం బిల్డ్ చేసామండి. ఓకే. ఆ లొకేషన్ బాగా ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంతా చాలా ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అక్కడే. తర్వాత పాకిస్తాన్ జైలు కూడా మనకి అంటే ఒక లవ్ స్టోరీకి ఒక ప్రమాద అంచు అంటారు చూడండి, అలాగా ఇది ఒక పాకిస్తానీ జైలు అనేది ఒక డేంజర్ జోన్ అనమాట. జనరల్గా మన ఇండియన్స్కి పాకిస్తాన్ అనే పేరన్నా ఒక చిన్న ఇది ఉంటుంది చూడండి, అది స్క్రీన్ మీద కూడా రావాలి అంటే ఆ టెక్చర్ ఏదైతే ఉందో ఆర్కిటెక్చర్ కావచ్చు అవన్నీ కూడా సపోర్ట్ చేయాలని దాని తగ్గట్టుగా డిజైన్ చేయడం జరిగిందండి. అలా ప్రతిదీ మీకు డిజైన్ చేసుకుంటూ వెళ్ళిందండి. విజువల్లీ అంటే మేము థియేటర్స్లో ఒక మంచి ఆర్ట్ వర్క్ అయితే చూడబోతున్నాం అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ తెలియదండి ఎక్కడ ఆర్ట్ వర్క్ లాగా ఇది సెట్ చేశారని తెలియకుండా ఉంటుంది న్యాచురల్గా. అండ్ మీ టీం అంటే ఇప్పుడు జనరల్లీ ఒక సినిమా అంటే మనం షూటింగ్ లొకేషన్స్కి వెళ్తే కానీ మీరు ఎంత కష్టపడతారని తెలియదు. జనరల్లీ మీ టీం కానీ ఎవరైనా కానీ చిన్న ఒక బొమ్మ చేయాలన్నా అది థర్మాకోల్తో చేసినా దేంతో చేసినా కానీ చాలా డేస్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది. సో మీ టీం అంతా ఎలా పనిచేసింది సార్ దీనికి? టీం చాలా హార్డ్ వర్క్ చేశారండి. నేను చెప్పాలంటే నాతో కంపేర్ చేస్తే టీం చాలా హార్డ్ వర్క్ అనమాట. ఎందుకంటే దీనిలో టీం హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు సీ మీద ఒక బోర్డ్ సెట్ చేసామండి. సీ మీద బోర్డ్ సెట్ అంటే సీ మీద చేయాల్సిన వర్క్కి బోర్డ్ సెట్ వేసి మనం సెట్లో చేసాం. అంటే ఒక వాటర్ బాడీ క్రియేట్ చేసి వాటర్ ఫోర్స్ కొట్టాలి, అంటే ఒక పెద్ద స్టామ్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట. స్టామ్ సీక్వెన్స్ని క్రియేట్ చేయడం కోసం ఎంటైర్ టీం అంతా కష్టపడుద్దండి. ప్రొడక్షన్ హౌస్ దానికి బాగా ఎక్స్పెన్సివ్ అండి అది. అలాగే సీ మీద కూడా వెళ్ళి చేసినప్పుడు చాలా రిస్క్ ఫేస్ చేశారు. సీ మీద కూడా మీకు చాలా మూమెంట్ ఉంటుందండి, ఎంత అక్కడే వర్క్ చేయాలి, అక్కడే కెమెరా ఉంటుంది, అక్కడే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు సీలో బోట్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి సినిమాలో. సీ మీద చేసాం. యాక్షన్ సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే అది అన్నీ సెట్ చేసి మనం చేసామండి. సో యాక్చువల్లీ నేను ఆ బోట్ కూడా చూసాను, అది మీరు చేసిన బోటే కదా రిప్రజెంటేషన్.